ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎబ్సెట్ 2026 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఏపీ ఎబ్సెట్ చైర్మన్ జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం జేఎన్టీయూలోని వీసీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పరీక్షల షెడ్యూల్ మరియు ఏర్పాట్లను వివరించారు. ఇంజనీరింగ్ విభాగానికి మే 12, 13, 14, 15, 18 తేదీలలో పరీక్షలు జరుగుతాయని, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విద్యార్థులకు మే 19, 20 తేదీలలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు 2 సెషన్లలో పరీక్షలుంటాయని, ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు రెండవ సెషన్ జరుగుతుందన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం 2 గంటల ముందే చేరుకోవాలని చైర్మన్ సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 కేంద్రాలలో పూర్తి ఆన్లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,75,784 దరఖాస్తులు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 78,435 దరఖాస్తులు వచ్చినట్లు. హాల్ టికెట్లు ఏప్రిల్ 28 నుండి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. మే 23వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తామని, జూన్ 1వ తేదీన ఫలితాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వెబ్సైట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు, ఓఎస్టీ కోటేశ్వరరావు పాల్గొన్నారు. జేఎన్టీయూ కాకినాడకి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. సో ఈసారి ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు గారు ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ని కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎఫ్సి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మోహన్ రావు గారిని అపాయింట్ చేశారు. సో అలాగే ఆయన ఇప్పుడు యూనివర్సిటీలో కూడా డైరెక్టర్ అడ్మిషన్స్గా ఉన్నారు. సో గత కొన్ని నెలలుగా వివిధ కార్యక్రమాలు ఏపీ సెట్ను గురించి జరుగుతూ ఉన్నాయి. అంటే మేజర్గా అది ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి పేపర్ సెట్టింగ్ అనేది కొంచెం క్రిటికల్ జాబ్. ఈ సంవత్సరము దాదాపు 3,55,808 మంది అప్లై చేశారు. 3,55,008 ఫిగర్స్ వాళ్ళు మీ దగ్గర ఉండే కొంచెం తేడా ఉన్నట్టుంది. మళ్ళీ ఇందాక ఏపీ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లో రాబోయే ముందు ఒకసారి మాట్లాడి కరెక్ట్ చేయించుకున్నాం. అందులో ఇంజనీరింగ్ కోసం 2,75,796 మంది అప్లికేషన్స్, ఓన్లీ ఇంజనీరింగ్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 78,421 మంది ఉన్నారు. రెండు అంటే ఇంజనీరింగు అట్లాగే అగ్రికల్చర్ రెండు కలిపి రాస్తున్న వాళ్ళు 793 మంది ఉన్నారు. వాళ్ళు ఎక్స్పర్ట్ చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, కాలేజ్ ప్రిన్సిపల్ చేయొచ్చు, తల్లిదండ్రులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో వాటన్నిటినీ తీసుకొచ్చేసి మనం ఇంకొక ఎక్స్పర్ట్ కమిటీని పెడతాం. ప్రతి సబ్జెక్ట్కి, మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్కి ఒక ఎక్స్పర్ట్ టీంని పెట్టి ఈ ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పి మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేపిస్తాం. పోయినసారి కూడా ఇట్లా ఛాలెంజింగ్ వచ్చినాయి, మనకు పెద్ద మార్కులు ఏం రాలేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఒకసారి ఏమైనా పొరపాటు జరుగుంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ చూసుకుంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత అంటే 23 నుంచి 25 దాకా వాళ్ళు 3 రోజుల పాటు ఛాలెంజింగ్ చేస్తే అదే కరెక్షన్స్ అన్ని చూసి ఎక్స్పర్ట్ కమిటీకి రిఫర్ చేసి వాళ్ళ యొక్క రికమెండేషన్స్తో ఫైనల్గా కీ తయారు చేసి ఆ తర్వాత రిజల్ట్స్ని దాదాపు జూన్ 1కి ఇవ్వాలని మా ఆశ. అది చివరిగా కంప్యూటర్ టైం అది చూసి లాస్ట్ మినిట్లో ఏమన్నా చేంజెస్ ఒకటిగానే ఆలోచిస్తాం. మోస్ట్ ప్రాబ్లీ జూన్ 1కి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం. ఇది టెంటేటివ్గా ఉన్నటువంటి టైం ప్లాన్. ఇప్పుడు మా కన్వీనర్ గారు మోహన్ రావు గారిని ఇంకా మిగతా విషయాలు కూడా కొంచెం డీటెయిల్స్ చెప్పండి. పిల్లలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది,
పిల్లలు ఎగ్జామ్